ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే ముగిసింది. మరో 4 రోజుల్లో కౌంటింగ్ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారం రాకపోతుందనే తేలబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఎలా ఉంది మేడం? అంటే అలా పోలింగ్ సర్లే అంతా మీరు చూశారు, మీరు ఆల్రెడీ ఎంపీ క్యాండిడేట్గా అక్కడ ప్రచారం చేశారు. గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? మీకు మరో 4 రోజుల్లో కౌంటింగ్ కూడా జరగబోతుంది. ప్రజల్లో స్పందన చాలా బాగుందండి. ఎప్పుడు మేము ఏ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, కూటమి అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు స్పందన అనూహ్యంగా ఉంది. అండ్ వ్యతిరేకత అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, పార్టీ ఏదైతే ఉందో దాని పట్ల వ్యతిరేకత అనేది సుస్పష్టంగా మనకి ప్రజల్లో కనిపించినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ప్రజలు మార్పుని స్వాగతిస్తూ వారు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తారు అనేటువంటి గట్టి విశ్వాసం మాకైతే ఖచ్చితంగా ఉంది. అంటే ఏ ఫ్యాక్టర్స్ బాగా పనిచేసి ఉంటాయి అనుకున్నా? అంటే మీ కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో అంశాలు కానీ, లేకపోతే జగన్ మీద వ్యతిరేకత ప్రజల్లో తీసుకెళ్ళడం కానీ, ఏ ఫ్యాక్టర్స్ బాగా పనిచేసి ఉంటాయి? ఒకటి, అభివృద్ధి అనేది రాష్ట్రంలో లేదు అనేటువంటి విషయం ప్రజలు బాగా అర్థం చేసుకున్నటువంటి విషయం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అదేవిధంగా కక్షపూరితంగా ఏదైతే వ్యవహార శైలి వాళ్ళు ఈ 5 సంవత్సరాలు చూశారో అది కూడా ప్రజల మీద చాలా వరకు కూడా దాని ఇంపాక్ట్ ఉన్నటువంటి నేపథ్యం. ఏదైతే హామీలు ఇచ్చారో 2019 సంవత్సరానికి ముందు, ఎన్నికలకి ముందు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలు, ప్రత్యేకించి మద్యపాన నిషేధం ఏదైతే దశల వారీగా చేస్తానన్నారో చేయలేకపోయారు, దానివల్ల ప్రజలు ప్రాణాలకి హాని కలగటం, ఇవన్నీ కూడా కలిసి ఖచ్చితంగా ఇవన్నీ కూటమికి అనుకూలంగా ఉండేటువంటి విషయాలు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ మరియు టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఇంతవరకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం కావచ్చు, దాన్ని కూడా ప్రజలు గుర్తించినటువంటి నేపథ్యం. కనుక ఈ విషయాలన్నీ కూడా కూటమి విజయానికి అనుకూలంగా ఉండేటువంటి అంశాలు. గతంలో కంటే 5 లక్షల మహిళా ఓటర్లు ఈసారి ఓటు వేశారు. అవన్నీ కూడా పథకాలు తీసుకున్న మహిళలే. ఈసారి అవన్నీ ఓట్లు మాకు పడ్డాయి కాబట్టి మేము గెలుస్తాము. వైసీపీ చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. ఏ పార్టీ కన్నా వారికి ఉండవలసినటువంటి ధీమా వారికి ఉంటుంది. పోయినసారి పసుపు కుంకుమని అన్నారు, బట్ మహిళా ఓట్లు ఎటు వెళ్ళినాయో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక ఏదో ఒక అంశాన్ని తీసుకుని మేము వెంటనే మహిళలందరూ మాకు ఓటు వేసేస్తారు అని చెప్పి అనుకోవటం కూడా అది సరైనటువంటి ఆలోచన విధానం కాదు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. కానీ ఏదైనా సరే ఖచ్చితంగా కూటమికి మట్టుకు అనూహ్యమైనటువంటి విజయాన్ని అందివ్వడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. మేడం, గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాలెట్ ఓటర్స్ దాదాపు 5,40,000 మంది ఓట్లు వినియోగించుకున్నారు. వాటితో పాటు గతం కంటే ఈసారి పోలింగ్ పర్సంటేజీ 2% పెరిగిన నేపథ్యం. ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభిస్తుంది? రెండోది బ్యాలెట్ ఓట్లు ఎవరికి పడి ఉంటాయి? బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా వేసినటువంటి ఓట్లు దగ్గర 85%, 90% వరకు కూడా వాటిని వినియోగించుకున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవి ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్ ఉన్నటువంటి సందర్భంలో కూటమికి ఇది బాగా అనుకూలిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లు కనుక మనం చూసినట్లయితే వారికి సకాలంలో వారికి జీతాలు రాకపోవటం కావచ్చు, లేకపోతే వారి పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ డిలే అవ్వటం, ఇవన్నీ అంశాలు ఖచ్చితంగా ప్రభావితం చేసుంటాయి అని చెప్పి నేను వ్యక్తిగతంగా విశ్వసించేటువంటి విషయం. కనుక అది ఖచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నటువంటి నేపథ్యం. మేడం, రాష్ట్రంలో పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు పల్నాడు కానీ, తిరుపతి కానీ, అనంతపురంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఏంటి కావాలనే ఉద్దేశపూర్వకంగా వైసీపీ నేతలు ఈ విధంగా దాడులు చేస్తున్నారేమనుకుంటున్నాను? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కేర్ టేకర్ గవర్నమెంట్గా ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు. ఒక రకంగా అది వైఫల్యం అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లా జరుగుతుంది అనేటువంటి విషయం వారు ముందే ఊహించి ఉండి అక్కడ సరి అయినటువంటి స్టెప్స్ వారు అంటే భద్రతా చర్యలు వారు ఖచ్చితంగా తీసుకుని ఉండాలి. కానీ దాన్ని తీసుకోనటువంటి నేపథ్యంలోనే ఇటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు మనం ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి నేపథ్యం. కనుక ఇది ఖచ్చితంగా వారి వైఫల్యం అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. మేడం, ప్రధానంగా వైసీపీ మిమ్మల్ని టార్గెట్ చేసి మీరు ఎవరైతే కంప్లైంట్ చేశారో అధికారులు వాళ్ళని మార్చారు, వాళ్ళ ప్లేస్లో మీకు అనుకూలంగా వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అందుకే ఈ విధంగా దాడులు జరిగాయి, వైసీపీ కార్యకర్తల మీద, నేతల మీద దాడులు చేశారని ప్రధానంగా వైసీపీ మంత్రులు వాళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు.
ఇప్పుడు పోయినసారి ఎన్నికల్లో కూడా వారు కూడా రాశారు, పలానా ఆఫీసర్స్ మీద మాకు నమ్మకం లేదని చెప్పి వైసీపీ నాయకులు కూడా రాసినటువంటి సందర్భం. అంటే ఒక పార్టీకి అనుకూలంగా సిఈసి పనిచేస్తుందని చెప్పి వారు ఆరోపిస్తున్నారా? ముందు దానికి సమాధానం చెప్పాలి. రెండు, అది నా రాజ్యాంగ హక్కు. అది ఇప్పుడు నాకు ఎవరి మీదన్నా కొంచెం అనుమానంగా ఉన్న, ఆందోళన ఉన్నా నేను హయ్యర్ అథారిటీస్కి కంప్లైంట్ చేసేటువంటి అధికారం నాకున్నది. కనుక వారి దృష్టికి తీసుకుని వెళ్ళాను, పలానా ఆఫీసర్స్ మీద నాకు నమ్మకం లేదు, మా పార్టీకి నమ్మకం లేదు అని చెప్పి వారి దృష్టికి నేను తీసుకువెళ్ళడం జరిగింది. సో దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది సిఈసి. వారు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, కానీ వారు తరోగా వారు ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎస్, ఈ ఆఫీసర్స్ని మార్చాలని చెప్పి వారు నిర్ధారించారు. కనుక నేను కంప్లైంట్ చేయటమే తప్పు అన్న ధోరణిలో మాట్లాడితే ఐ థింక్ నా రాజ్యాంగ హక్కును వారు ప్రశ్నిస్తున్నారని చెప్పి నేను భావిస్తాను. ఈ కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి అనుకోవాలా? ఎందుకంటే గతంలో కూడా ఎన్నికలకు ముందు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీ కూటమికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మిమ్మల్ని టార్గెట్ చేశారు. అది వారి అభద్రతా భావాన్ని వ్యక్తపరుస్తుంది అని చెప్పి నేనైతే భావిస్తానండి. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నేను ఇందాక అన్నట్లుగా ఇట్ ఈస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్, దానికి అనుగుణంగానే నేను వారికి తెలియజేయడం అనేది జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీని ఇది వ్యక్తపరుస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. పోలింగ్ మీరు చాలా ఎన్నికలు చూశారు, ఈసారి జరిగిన ఎన్నికల్ని ఎలా చూస్తారు? ఈసీ ఎంతవరకు శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూస్తున్నారు? వారు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో మొదటి నుండి కూడా వారి స్పందన కావచ్చు, కేవలం మేమనే కాదు, ఎవరు కంప్లైంట్ చేసినా, ఎవరు వారి దృష్టికి ఏదైనా అంశాలు తీసుకుని వెళ్ళినా వెంటనే సిఈసి స్పందించినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది మనం అందరం కూడా దాన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా నేను భావిస్తాను. మంచి స్పందన అయితే ఈసారి ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి వెంటనే స్పందిస్తూ అంశాల మీద దృష్టి పెడుతూ తగు చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి విధానం ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాలి. రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఈసారి పోటీ చేశారు, ఎలా ఉంది మేడం? అక్కడ ప్రజలు మీరు ప్రచారం చేశారు, పోలింగ్ సరళత చూశారు, ఎలా ఉంది అక్కడ గెలుపు? గెలుపు అనేది ప్రజలు ఏ విధంగా నన్ను ఆశీర్వదిస్తారు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన ప్రజల్లో కనపడింది. ప్రజలు బయటికి రావటం, మండు టెండర్లో సైతం ఇళ్ల నుండి బయటకు వచ్చి మా వైపు నవ్వుతా చూడటం కావచ్చు, లేకపోతే చేతులు ఊపటం కావచ్చు, ఇవన్నీ కూడా అది మంచి సంకేతాలని చెప్పి నేను భావిస్తున్నా. నా పైన దేవుడు అనుగ్రహం. కూటమి నేతల సమావేశం ఈరోజు జరుగుతుందని అన్నారు, ఏం మేడం వాయిదా పడిందా? లేదండి, ఐ థింక్ దర్ ఇస్ స్లైట్ డిలే ఉన్నట్టుంది, తర్వాత చేస్తారు. ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనబడింది. అది ఓట్ల రూపంలో మళ్ళీందని పురంధేశ్వరి చెప్తున్నారు. ఖచ్చితంగా కూటమి అధికారం రాబోతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ షార్ టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.